ఏపీలో మహిళలు చిన్నారులకు రక్షణ లేదు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. చివరికి ఇంట్లోనే 4 గోడల మధ్య ఉన్నా సరే కామాంధులు బరితెగిస్తున్నారు. కీచకుల్లో అత్యధికులు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే కావటం రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితికి నిదర్శనం. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 2 జనసేన ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయంటే వారు ఏ స్థాయిలో బరితెగించి ఉంటారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహా గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చారు. మహిళలకు తాము చేసినంత ఇంకెవ్వరూ చేయలేదు అన్నారు. అసలు మహిళా రక్షణలో ఏపీ తర్వాతనే మిగతా రాష్ట్రాలు అంటూ తెగ డప్పు కొట్టారు. చంద్రబాబు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అసలు ఏ మహిళకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల కొందరు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కామంతో కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. అధికార మదంతో మహిళలు, యువతులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం నుంచి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం వరకు అన్ని ఘటనలోనూ మనకు కనిపించేది కూటమి ప్రముఖులే. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ దళిత మహిళా ఉద్యోగి చేస్తున్న పోరాటం గురించి అందరికీ తెలిసిందే. అరవ శ్రీధర్ తనను బెదిరించి అత్యాచారం చేశాడు అని, 5 సార్లు తనను గర్భవతిని చేసి ప్రతిసారి బలవంతంగా అబార్షన్ చేయించాడు అని ఆమె మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పింది. అంతేకాదు, ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియోలు, వీడియో కాల్ డేటాను కూడా ఆమె బహిర్గతం చేసింది. తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తనను శారీరకంగా వాడుకొని తన దగ్గర డబ్బులు కూడా తీసుకొని అవసరం తీరాక వదిలేశాడు అని ఓ మహిళ 2025 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి 1,30,00,000 రూపాయల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడు అని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మిరెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన సీక్రెట్ వీడియోలను కూడా ఆమె మీడియాకు, పోలీసులకు అందజేశారు. కానీ కిరణ్ రాయల్ పై ఎలాంటి చర్యలు లేవు. పైపెచ్చు ఆమెపైనే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. టీడీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరును చూసి కూటమి నేతలను ప్రజలు అసహ్యించుకుంటూ ఉన్నారు. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తూ ఉండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు స్పష్టమవుతుంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరైతే స్పష్టంగా తెలుస్తుంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదుమూలం తనతో మాట్లాడాలి రమ్మంటూ ఒక హోటల్కు పిలిచి తనపై అఘాయిత్యం చేశారు అని గత సెప్టెంబర్లో అదే పార్టీకి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఆదిమూలం తనకు పంపిన అసభ్యకర మెసేజ్లు, బెదిరింపుల ఆడియోలు, రాసలీలల వీడియోలను ఏకంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమక్షంలో చూపించారు. మాట వినకపోతే భర్తను, పిల్లలను చంపేస్తాను అని ఆదిమూలం బెదిరించారు అని వాపోయింది. సెటిల్ చేసుకుందాము అని రూమ్కి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. మరో మహిళతో కూడా ఆదిమూలం సాగించిన అసభ్యకర ఆడియో క్లిప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అది భరించలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లిన బాధిత మహిళకు న్యాయం జరగలేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రంలో ఒక వివాహిత భర్తను కోల్పోయి 2 కుమార్తెలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మండల కేంద్రంలోని కేజీబీవీలో పెద్ద కుమార్తెను 6వ తరగతిలో చేర్చేందుకు ప్రయత్నించింది.
టీడీపీ మండల కన్వీనర్ అనుచరుడు వన్నూరప్ప తాను సీటు ఇప్పిస్తాను అని నమ్మించాడు. ఆ తర్వాత లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులకు ఫోన్లో చెబుతూ ఆవేదనకు లోనైంది. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా పనిచేసిన ఓ మహిళను టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్ ఉద్యోగం నుంచి తొలగించాడు. తిరిగి ఉద్యోగం కావాలి అంటే తనకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ మరో టీడీపీ కార్యకర్త ఫోన్ చేసి వేధించాడు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి వెళ్లడంతో బయటకు పొక్కకుండా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించాడు. యువతి నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి ఉదయ్ ఆమె ఇంట్లోకి ప్రవేశించి అఘాయిత్యం చేయబోయాడు. ప్రతిఘటించిన యువతి కేకలు వేయడంతో పారిపోయాడు. యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభినవ్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. యువతిని మోసం చేసి పెళ్లికి మొహం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 4 రోజులుగా దీనిపై హైడ్రామా నడిపారు జిల్లా టీడీపీ పెద్దలు. రాజీ కుదిర్చే యత్నం చేసి అభినవ్ను తండ్రి పల్లపాటి సుబ్రహ్మణ్యంను కాపాడే యత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సిద్ధం కావడంతో అభినవ్ను అరెస్టు చేసిన చిలకలపూడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటాను అంటూ ఒక దళిత మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. అధికారం అండతో ధైర్యంగా తిరిగాడు. ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడు. ఏడాది కాలంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నాయకులు తొక్కిపెట్టారు. డబ్బులిస్తామని పెళ్లొద్దనంటూ దుప్పటి పంచాయతీ చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మూకలు నెలల పాటు అత్యాచారం చేశారు. వీడియోలు తీసి మరీ ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టీడీపీ నేతలు బాలిక కుటుంబాన్ని ఊరి నుంచి మరో ప్రాంతానికి పంపించి వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీధిలో ఆడుకుంటున్న బాలికను టీడీపీ కార్యకర్త షేక్ మీరా ఇంట్లోకి పిలిచి లైంగిక దాడి చేశాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తాను అని బెదిరించాడు. ఆ రోజు రాత్రి బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక దాడి జరిగింది అన్న విషయం వెల్లడైంది. మరో ఘటనలో ఒక అంగన్వాడీ కార్యకర్తను సత్తెనపల్లి టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురి చేశాడు. తనను కాపాడాలి అని ఆ ఒంటరి మహిళ సీఎం చంద్రబాబుకు సెల్ఫీ వీడియో పోస్టు చేసింది. హోంమంత్రి అనిత ఇలాకా అయిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ నాయకులు 2 మహిళల దుస్తులు చింపి జుట్టు పట్టుకొని ఈడ్చుకొట్టారు. టీడీపీ నేతలు ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా అడ్డుకున్నందుకు వరలక్ష్మి, లక్ష్మి అనే మహిళలపై ఇలా దౌర్జన్యం చేశారు. ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు. 300 వీడియోలు రికార్డ్ చేశారు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామనంటూ బెదిరించారు. టీడీపీ ప్రముఖుల సన్నిహితులే ఈ కాలేజీ నిర్వాహకులు. అటు అనంతపురం జిల్లాలో మహిళా ఉపాధి కూలీలకు ఫోన్ చేస్తూ టీడీపీ నేత శ్రీనివాసులు నాయుడు అసభ్యకరంగా మాట్లాడాడు. తన పక్క మీదకు వస్తేనే బిల్లులు ఇస్తాను అని, లేకపోతే ఎవరొచ్చి చెప్పినా వినేది లేదు అంటూ బెదిరించాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో కోటిపల్లి రాజు అనే టీడీపీ కార్యకర్త 9వ తరగతి బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. యువకుణ్ణి నిలదీస్తే తాను టీడీపీ కార్యకర్తను అంటూ బెదిరించాడు. అటు కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ను అర్ధరాత్రి మాట్లాడాలి రమ్మంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులకు గురి చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం చంద్రబాబు కుప్పం పార్టీ పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా రాసలీలల వ్యవహారం 2024 అక్టోబర్లో బహిర్గతమైంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పెన్షన్ ఇప్పిస్తాను అంటూ ఓ మహిళకు నమ్మబలికి ఖాదర్ బాషా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంది.
ఇన్ని జరుగుతున్నా కనీసం ఎవరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. మహిళలు అంటే తెలుగుదేశం పార్టీకి ఏనాడు గౌరవం లేదు. మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ బురద జల్లి ఆ రోజు ఎన్టీ రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అప్పటి నుంచి ఈ దుష్ట రాజకీయాన్ని చంద్రబాబు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి మరింతగా ఆ పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఎక్కడికక్కడ కామ పిశాచాల్లా తెగబడుతున్నారు.